అదే మాదిరిగా మనకు మణికంఠన్ చూసుకుంటుంది కదా, ఒప్పుకుంటలేరు. మణికంఠ నాకు బ్యాక్ స్టాప్ చేశాడు అని నేను కోపం అయ్యాను ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్. వచ్చే లోపల కూడా ఐ థింక్ మీరు ఈ రోజు నన్ను ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని, ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు అలాగే ఆడు అని చెప్పి వచ్చిన. వన్ క్వశ్చన్, వన్ లాస్ట్ క్వశ్చన్. నా గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐ డోంట్ నో, మీరే నాకు ఓట్ చేయలేదు సో నాకు తెలియదు. కానీ నిజంగా నాకు నాకు ఒకటే అర్థమవుతుంది దట్ మీ అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే నా నుంచి. ఎక్స్పెక్టేషన్స్ ని ఫస్ట్ సెకండ్ వీక్ లో చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను, కానీ ఆ తర్వాత నా గేమ్ ఎక్కడో తగ్గింది. సో ఆల్ ఐ కెన్ సీ ఇస్ ఐఎమ్ రియలీ సారీ. కానీ అప్పుడు కూడా నాకు ఏడిపించకండి. నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తానేమో నాకు అనిపిస్తుంది. కానీ ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఫేమస్ మీరెవరు అనుకుంటున్నారు? ఇంకా ఏమైనా క్వశ్చన్స్? నేను ఐ థింక్ బిగ్ బాస్ బజ్ ఒక్కొక్క మాటలో లాస్ట్ క్వశ్చన్ గైస్ ప్లీజ్ లాస్ట్ 2 questions. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంటే బేబక్క నుంచి మీ దాకా ఊకే సముద్రం కన్నీరు కారుస్తుంది. ఓవర్ యాక్టింగ్ అనుకోవడం జెన్యూన్ అది జెన్యున్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఈజ్ నాట్ అ వీక్నెస్, ఇది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అస్సలు ఒప్పుకోను.